శాతం సీట్లకు పైగా ఓట్లు షేర్ సాధించారు. రానున్న రోజు ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఇప్పుడున్న ప్రభుత్వం చాలా హామీలు ఇచ్చింది. వీటిపైన మీరు ఎట్లా పోరాడబోతుర్రు? ఇంకొక 5% మీరు పెంచుకున్నట్టయితే తెలంగాణలో బీజేపీ అధికారము 100% వచ్చే కనిపిస్తుంది. ఎలా ఉండబోతుంది ఈ పోరాటం? మీరు నెక్స్ట్ విత్ ఇన్ 1 monthలో మీరు చూడనివి కొన్ని జరుగుతాయి. అన్ని బై ఎలక్షన్లు జరుగుతాయి. చూడండి, అన్ని బై ఎలక్షన్లు జరుగుతాయి. అందరు రాజీనామా చేసి పార్టీలోకి వస్తారు. మేము ఇప్పుడు అదే పని ఉంది మాకు. ఇప్పుడు మా పనుల్లో బై ఎలక్షన్ల పని. మీరు ఏమనుకుంటున్నారు? ఎప్పుడో 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అనుకుంటున్నారు. అంత సీన్ లేదు. ఇప్పుడు రానున్నదంతా బై ఎలక్షన్సే. అది కూడా వాళ్ళు జాయిన్ గారు, రాజీనామా చేసి జాయిన్ అవుతారు కదా. మా కార్యకర్తలకు మళ్ళీ అదే పని ఉంది. జాయిన్ చేసుకోరా? మా దాంట్లో రూల్ ఉంది కదండి, రాజీనామా చేసే రావాలి కదా. ఆ రాజీనామాతోటి మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏమైనా మార్పులు వస్తే చెప్పలేము. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ కూడా ఇప్పుడు ఏమంటుంది, యూనిఫామ్ సివిల్ కోడ్ ఎట్లనో 1 నేషన్ 1 ఎలక్షన్ అంటుంది. కాబట్టి మార్పు రావచ్చేమో, కానీ బై ఎలక్షన్కి మేము అందరం రెడీగా ఉన్నాం. ఒక్కొక్క అసెంబ్లీ మారుతుంది. మీరు ఇప్పుడు నెక్స్ట్ నుంచి ఇది నాకు నిన్న ఒక సిఐ కాల్ చేసిండండి, ఒక పోలీస్ స్టేషన్ నుంచి. మేడం మీది ఒక డిస్ట్రిక్ట్ ఆఫీస్ ఇంత ఉండే మేడం, చిన్నగా. మేము అనుకున్నాం వీళ్ళు ఎట్లా బతుకుతారా, ఈ బీజేపీ వాళ్ళు పట్టుమని 4 ఉండరు, ధర్నాలు పెడతారు. పట్టుమని 4 లక్షల మెజారిటీతో గెలుస్తున్నాం. పట్టుమని 10 మంది లేకుండా ధర్నా పెట్టినప్పుడు లక్షల మెజారిటీ ఎక్కడి నుంచి వస్తుంది? సభ్యత్వం ఎంత ఉంది, మెజారిటీ ఎంత వస్తుంది అంటే అక్కడ మనకు క్లారిటీ కనిపిస్తుంది కదా, ఓట్ రేట్ ఎంత పెరిగింది అనేది. అంటే సభ్యత్వము ఉన్నదాన్ని బీట్ చేస్తున్నాం మేము. అంటే కాంగ్రెస్ టీఆర్ఎస్ మాకు వచ్చేసింది. ఇప్పుడు పాపం నాకు ఏంటంటే బాధగా ఉంది, ఏంటంటే రేవంత్ రెడ్డి వస్తాడేమో. మీకు ఫేవర్గా మాట్లాడుతుండు, జేసీరామ్ అంటాడు, అది ఆర్ఎస్ఎస్ అంటాడు, ఏబీవీ అంటాడు, అవి కావాలి దేశానికి ఉండాలని మాట్లాడుతున్నటువంటి పర్సన్ చూస్తున్నాం. ఏమంటారు? 100% హరీష్ రావు గారు కూడా వస్తారు. 100% రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ నుంచి 30 సీట్లు హరీష్ రావు తీసుకొస్తాడు, షిండే తయారవుతాడు, ఇటు నుంచి ఈయన రేవంత్ రెడ్డి వస్తాడు. నేను ఏమంటున్నా, బై ఎలక్షన్కి మేము రెడీగా ఉండాలి. అన్ని అసెంబ్లీ సీట్స్ అన్ని కూడా బై ఎలక్షన్కి మేము రెడీగా ఉన్నాము. కార్యకర్తలము 1 సైడ్ వార్. ఇప్పటి నుంచి జరిగేదంతా 1 సైడ్ వారు. మీరు అనుకుంటున్నారు ఇవాళ నైట్ నుంచి జరిగేది మొత్తం విచిత్రాలు జరుగుతుంటాయి తెలంగాణలో. ఇన్ని రోజులు వాళ్ళ ఒక చెప్పు చేతలలో ఉండి మొత్తం గవర్నమెంట్ను మొత్తం వాళ్ళు వచ్చినట్టు ఆడుకున్నారు, ఇష్టం వచ్చినట్టు. మా మీద పెట్టని కేసులు లేవు, మమ్మల్ని పెట్టని బాధలు లేవు.